సీను సార్, నువ్వు చాలా మంచోడివి. ఒకసారి నా దోస్తును కాపాడావు. ఇప్పుడు ఈ డమ్మి పెళ్లి కొప్పుకుని నా కొడుకుని కాపాడబోతున్నావు. అంటే గండం అంటే కాలో వేలో అని చిన్న కథ చెప్పారు, అంతే కదా? అంతే అంతే. సీను, నీకు చాలా మంచి జరుగుతుంది. सलाम अलैकुम बानू साहब, जावेद साहब ने भेजा, ये रहा आपका फाइल. ఓకే, థ్యాంక్ యూ, బహత్ శుక్రియా. माफी मुश्किल. ఆ ఫైల్ ఏంటి బాను? ఇమ్మిగ్రేషన్ నుంచి నేనే తెప్పించాను. ఆ నరసింహ వాడి బ్యాచ్ ఇక్కడ దిగారని డౌట్ రాగానే హైదరాబాద్ నుంచి షార్జాకు వచ్చిన ప్రతి ప్యాసింజర్ డీటెయిల్ ఫోటోలతో సహా పంపించమన్నాను. వాళ్లలో ఏ ఒక్కడు ప్రాణాలతో ఇక్కడి నుంచి తిరిగెళ్ళకూడదు దోస్త్. ఆ నరసింహ బ్యాచ్ నువ్వు గుర్తుపట్టగలవా? వాడి బ్యాచ్ మొత్తం నాకు తెలుసు. ఇటు నేను చెప్తాను. గుడ్. చూడు, మిగతా వాళ్ళెవరో చెప్పు. వాళ్ళ సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. చూశాను నేను వాళ్ళని. దిగా వచ్చాడు వచ్చాడు. తర్వాత ఆడు పక్కనున్నోడు, వీడు కాదు, వీడు పక్కనున్నోడు. ఇదిగో వీడే. వీడిని పట్టుకుంటే మొత్తం దొరుకుతారు. వీడా? అవును దోస్త్, వాడే. వీడా? సార్. వీడి ఫోటో మనోళ్ళందరికీ పంపించు. ఓకే సార్. వీడు ప్రాణాలతో మిగలకూడదు. ఎస్ సార్. మావా ఇలారా? అదేమా పాపం వాడిని ఎవరిని ఇరికించో, పొరపాటున వాడు వీళ్ళ దొరికితే? వాడు దొరకడు. ఈ పాటికి అమెరికాలో షోలు చేసుకుంటూ ఉంటాడు. షోలా? ఒరే, వాడు పెద్ద సింగర్. మన ఫ్లైట్ లోనే వచ్చాడు. తన టీంతో అమెరికాలో షోలు చేస్తున్నట్టు నాకు చెప్పాడు. ఈ పాటికి అమెరికా వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడో. అమ్మయ్యా, బతికించో. మావా, మనం వచ్చిన పని త్వరగా ఫినిష్ చేయాలి. ఇంకెంత 2 రోజులు. రాంబో, నాకు జరిగిన అవమానం మర్చిపోలేకపోతున్నాను. అక్కడేదో జరుగుతోంది. ఆ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో మాయ చేస్తున్నారు. ఈ డమ్మీ పెళ్లి ఇదంతా ఒక పూటకమని భానుకు తెలియాలి. వాడితోనే వాళ్ళందరినీ చంపించాలి. వెళ్ళు, వేషం మార్చి ప్యాలెస్లోకి ప్రవేశించు. అందరినీ గమనించు, సాక్ష్యాలు సంపాదించు. వెళ్ళు. అరే, అసలు నీ వల్ల కరెంట్ ఎంత వేస్ట్ అవుతుందో నీకేమైనా అర్థమవుతుందిరా? తప్పురా, ఎనర్జీ వేస్ట్ చేయకూడదురా. చెప్పరా, క్యాష్ ఎక్కడుందో చెప్పరా. ఎక్కువ కరెంట్ పెట్రాలేస్తా. రే, నీ ట్రీట్మెంట్ మారుస్తా. ఆ లుంగీ బాబా గారి దగ్గరికి వెళ్ళి అంత బూడి తెచ్చి నీ నోట్లో కొడతా. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. లుంగీ బాబా, లుంగీ బాబా. ఎవర్రా మీరు? నేనే లుంగీ బాబా. లుంగీ బాబా నువ్వా? రండి టింపుల్ గారు, ప్యాక్ ఆడటం కాదురా, ఆడిస్తా. సీను గాండే చీట్ చేస్తారా? ఈ విషయం సీనుతో చెప్తా. మీరు మీ బ్యాచ్ మొత్తం స్మాష్ రా. బాబా, ఎనీ డేంజర్? ఏడిచాడు, ఆ సీన్ గారు చూసుకుంటాడులే. నువ్వు మొక్కే. ఓకే. నువ్వు తలిపేయి. ఓకే. సీను, అరే సీను. డింపుల్ గారు తలపేయండి, ఎవరైనా చూస్తారు. ఏంటమ్మా, నేను చూసినా పర్వాలేదా? అయినా డమ్మీ పెళ్లి ఇంత సీరియస్ గా తీసుకోవడం ఏం బాగోలేదు. డమ్మీ పెళ్ళని ఎవరు సార్ మీకు చెప్పింది? అదే లుంగీ బాబా. అవును, వాడు డమ్మీయే కదా. డింపుల్ గారు, ఇది డమ్మీ పెళ్లి కాదు, లవ్ మ్యారేజ్ అండి. లవ్వా? అది ఎప్పుడు జరిగింది? మీరు చార్టెడ్ ఫ్లైట్ ఇప్పించినప్పుడే జరిగింది. ఓహో, భాయి గారి కూతురు అనుకోండి అన్నావు. ఇప్పుడు కన్ఫర్మ్ చేసావు అన్నమాట. చెప్తా నీ పని. తలిపేసుకొచ్చా ఉంటే ఎవరైనా చూచేస్తారు. అర్జెంట్ గా ఈ మ్యాటర్ భాయి గారికి పోస్ట్ చేయాలి. దోస్త్, ఈ పెళ్ళవగానే మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏ పెళ్లి డాడ్? డమ్మీ పెళ్ళా? కాదురా, ఒరిజినల్ నీ పెళ్లి. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది డాడ్. ఒక్కరోజు ఆగరా, అన్ని కన్ఫ్యూజన్లు పోతాయి. దోస్త్, నా దగ్గరున్న నీ 250 crores కి నేను ఇంకో 250 crores కలిపి షార్జాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశా. డీలోకేనా? సార్ 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 మాట్లాడుతున్నాం కదా. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ సార్. పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్? అవును సార్, నా కర్మగాలి మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంట. ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ అయి ఉంటుంది. వెళ్ళి మాట్లాడు. రండి సార్, తొందరగా రండి సార్. రండి సార్, రండి సార్. ఆగరా, పవన్ కళ్యాణ్ దగ్గర నీ నంబర్ ఎలారా? నెంబర్ లేదు, గింబర్ లేదు సార్. సార్ సార్, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి సార్. ఏమైందిరా? వాళ్ళు నన్ను బాగా దెబ్బేశారు సార్. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఒకటే డమ్మీ కదా సార్. ఆ సీనుగాడు, ఆ లుంగీ బాబా, వాళ్ళ బ్యాచ్ అంతా డమ్మీయే సార్. ఫోన్లేరా, నేను మాత్రం ఒరిజినల్ ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీనే. మరి ఒరిజినల్? నువ్వు రోజు కరెంట్ వేస్ట్ చేస్తుంటావుగా, వాడే. ఈ విషయం బయట ఎవరికైనా చెప్పావు? చంపేస్తారు. బయట చెప్పుకునే మ్యాటర్ ఇది. వాడికేమో కరెంటు పెట్టాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, తిట్టాను. వాడు ఇప్పుడు బయటకు వస్తే నన్ను ఏం చేస్తాడు ఏంటో. ఇదైనా కరెక్టేనా?
దీనికేం లోపం లేదు. ఏంటో ఏం చేస్తాడు. సార్, యాక్చువల్లీ ఇందులో నా తప్పేం లేదు సార్. నా ప్లేస్లో మీరున్నా మీరు ఇదే చేస్తారు సార్. సార్ నాతో డౌట్ సార్. నేనంటే తెంగరేదోను కాబట్టి వాళ్ళు నన్ను ఆడుకున్నారు. మీరు పెద్ద భాయి గారు కదా సార్, మీరెలా దొరికిపోయారు సార్? లేస్తే మీరు దొరుకుతారా? వీడు చూడటం తప్ప మాట్లాడటం. సార్, నేను మాట్లాడింది మీకు రిజిస్టర్ అయితే మీరు తలకాయ ఇలా ఇలా అనండి. రిజిస్టర్ అవ్వకపోతే ఇలా ఇలా అనండి. అన్ని రిజిస్టర్ అయ్యారా? వీడి చూపు చూస్తుంటే నేను వాగిన చెత్తంతా వీడికి రిజిస్టర్ అయినట్టుంది. వీళ్ళు లేచాడంటే నన్ను చంపేస్తాడు. ఓ అమ్మో, ఏదోటి చేయాలి. ఒరే సీను, ఏదోటి చేసి నన్ను అర్జెంట్గా ఇండియా పంపించారా? ఇక్కడ ఉంటే ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపెట్టేట్టున్నాను. వద్దు సార్, వాళ్ళ డౌట్ వస్తుంది. అసలే మాఫియా బ్యాచ్, మంచోళ్ళు కాదు. కళ్ళు పోతారా వాళ్ళని ఏమన్నా అన్నావంటే? నీతో పోలిస్తే వాళ్ళు దేవుడురా. సార్ రేపటికల్లా మన పనంతా అయిపోతుంది. అప్పుడు అందరం కలిసి వెళ్ళిపోతాం సార్. ఎలా వెళ్తావురా? నేను సెట్ చేస్తా కదా. మార్నింగ్ మన నెక్స్ట్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ కొత్త స్కీమా? అవును సార్, ఆపరేషన్ కిరణ్ కుమార్. పాపం ఆయన కూడా వదలరంటారా మీరు? ఏదో వాడుకోవాలి కదా సార్. వాడండి రా, వాడేసుకోండి. రేయ్ రేయ్ రెంబో, ఏమైంది? ఏమన్నా తెలిసిందా? వద్దు, కొన్ని విషయాలు తెలుసుకోపోవడం నీ ఆరోగ్యానికి ఆయుష్కి మంచిది. జై భోలేనాథ్. వదలండ్రా. ఎరా అల్లుడు, నీకేం కాలేదుగా? ఊరుకోండి, ఆడికేమవుద్ది. ఎరా ఆడి పరిస్థితి ఏంట్రా? ఒంటె కట్టి ఎడారిలో వదిలేసా. ఎడారిలో వదిలేసావా? అయినా నీకు ఎవరన్నా దొరికితే పెప్పరమెంటారా? సర్లేండి మావా, ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే మనకి డింపుల్ గారు లాంటి ఇంకో బెస్ట్ బక్రా దొరకాలి. సారీ అండి. అయినా డింపుల్ లాంటి బక్రా దొరకడం కష్టం కదరా. మీరు టెన్షన్ పడకండి సార్, వాడు పడతాడు. దొరికాడు. చూసారా? ఎవడరా? పేడా. పేడా? అరే భలేవాడిని క్యాచ్ చేసావురా. వాడు టైం దొరికినప్పుడల్లా రూపీస్ దిరమ్స్ అని ఈక్వేషన్స్ చెప్తుంటాడు రా. నీ దెబ్బ కోడికి పెచ్చరూపు వచ్చేస్తుంది కదరా. వచ్చేస్తా సార్. ఎక్కడ పెట్టారు సార్ ఈ వజ్రాన్ని? గురువారం నాన్ వెజ్ తినదన్నా, గురువారం నాన్ వెజ్ తినదన్నా. కొంచెం రెచ్చిపోతున్నాడు. సెక్యూరిటీ గార్డ్ అండర్స్టాండ్? ఏంటి జాలీగా చూస్తున్నావు? అబ్బా ఏం బాడీ అయ్యా. 10 మంది కొట్టినా పర్వాలేదు అనిపిస్తుంది. నన్ను ఎందుకు కొడతారా? జోక్ చేశానయ్యా. రూపాయలు దిర్హంస్ తో జోక్ చేయకూడదు. చెప్పానా ఇలాగే అంటాడని? చెప్పానా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. బాయ్ గారు మాతో ఏదో సీక్రెట్ మాట్లాడాలంట. ఆ టెంట్ వైపు ఎవరిని రావద్దని చెప్పమన్నారు. సీక్రెట్? మీరు వెళ్ళండి, నేను రాను. ఓకే వెళ్ళండి. పదరా. సీక్రెట్ స్టార్ట్ చేయి. ఏంటి స్వామి ఇది? పెట్రో ప్లాంట్ అంటే పెట్రోల్ మొక్క. పెట్రోల్ బంకు గురించి విన్నాం గానీ పెట్రోల్ మొక్కేంటి బాబా? చూపిస్తా. ఆ లైటర్ తీసుకో. వావ్, ఏంటి వింత? స్వామి, ఇది పెట్రోల్ ఇచ్చే మొక్క నాయన. మెక్సికోలో ఒక డ్రగ్స్ కింగ్ హెరాయిన్ మొక్కని కొకైన్ మొక్కని కలిపి ఒక కొత్త మత్తు పదార్థం తీయొచ్చని చేసిన ప్రయోగంలో ఈ మొక్క పుట్టింది. నా ప్రియ శిష్యుడు కిరణ్ కుమార్ మొట్టమొదటిగా 1 టన్ను విత్తనాలను ఇండియాకి రప్పించబోతున్నాడు. 10,000 ఎకరాల్లో పంట పండించబోతున్నాడు. అంటే తరతరాలు 3 పూట్ల బంగారం తిని బతికేయచ్చు అన్నమాట. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు స్వామి? వాడు వింటున్నాడు కాబట్టి. మూర్ఖుడా మూసుకో.
ఈ ప్రాజెక్టుకి మొత్తం 1000 కోట్లు ఖర్చు అవుతుంది బిడ్డ. అందులో 500 కోట్లు పెట్టడానికి ఆయన రెడీ. మిగతా 500 కోట్లు పెట్టడానికి, వ్యాపారం చూసుకోవడానికి ఒక మంచి పార్ట్నర్ కావాలని నన్ను అడిగాడు. అందుకే నేను ఈ పర్యటన మీద వచ్చాను బిడ్డ. నువ్వు నా ప్రియ శిష్యుడివి కాబట్టి మొట్టమొదటి అవకాశం నీకే ఇస్తున్నాను బిడ్డ. చాలా థ్యాంక్స్ స్వామి. సార్ మళ్ళీ మీరు ఫ్రెండ్షిప్ అని బంధుత్వం అని వాళ్ళని వీళ్ళని మాత్రం పార్ట్నర్స్ గా కలుపుకో. అవునండి, ఈ ప్రాజెక్ట్ మీరు సోలోగానే చేయాలి. నా ఆలోచన కూడా అదే. భానుబాయ్ దగ్గర నావి 250 కోట్లున్నాయి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను. అలాగే ఇండియా నుంచి ఇంకో 250 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. శుభం, ఈ ప్రాజెక్టు గురించి బయట ఎవరు మాట్లాడకండి. దీన్ని రహస్యంగా ఉంచండి, లేకపోతే మా కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నాకు మాట వస్తుంది. అలాగే బాబా. అలాగే బాబా. నిజమా? అవును సార్, నా చెవులతో విన్నాను, నా కళ్ళతో చూశాను. మనం ఇక్కడ 10,000 అడుగులు తవ్వితే గాని చెంచాడు పెట్రోల్ పుట్టట్లేదు సార్. అది మామూలు మొక్క కాదు సార్, పిండితే పెట్రోల్ కారిపోతుంది సార్. డాడ్, ఇట్స్ అ మిరాకిల్. అడ్డమైన బిజినెస్ లో వాడు మనతో డబ్బులు పెట్టించి ఇది మాత్రం సోలోగా చేసుకుంటాడా? చెప్తాను. దోస్త్, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. చెప్పు. ఏం లేదు, నాకు కొంచెం మనీ కావాల్సి వచ్చింది. నా 250 ట్రాన్స్ఫర్ చేస్తే. 250 చాలా? 500 ఇమ్మంటావా? లేదు లేదు, 250 చాలు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? నీకా, కిరణ్ కుమార్? ఈ విషయం నీకెలా? ఏం యాక్ట్ చేస్తున్నావురా? అంతా తెలుసు దోస్త్. పెట్రోల్ ప్లాంట్ ప్రాజెక్టు గురించి విన్నాను. ఇప్పటిదాకా లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అన్ని బిజినెస్లు కలిసే చేశావు. ఇది మాత్రం నువ్వు సోలోగా చేసుకుంటావా? అలా కాదు దోస్త్, ఇందులో కొంచెం రిస్క్ ఉంది. నిన్నెందుకు ఇన్వాల్వ్ చేయాలని. నాకు రిస్క్ అంటేనే ఇష్టం. ఓకే, ఇద్దరు కలిసే చేద్దాం. 50-50. ఓకే దోస్త్. పేడా సార్, ఈ పెళ్ళవగానే మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అప్పటిదాకా ఎందుకు సార్, మీరు ఊ అనండి, 5 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అప్పుడప్పుడు ఆలస్యం అవకాశాన్ని దూరం చేస్తుంది సార్. ఊ అనండి సార్. సార్, మీరు పేర్లు ఇవ్వండి, హైదరాబాద్కి హవాలా చేసేస్తాను. ఈ నాకంటే సన్నసిలో ఉన్నాడు రా. అందుకే కదా సార్ సెలెక్ట్ చేశాను. ఇందులో గోవర్ధన్ ఏనుంది? అది కిరణ్ కుమార్ మావగారు సొంత పేరు మీద చేస్తే బాగుండదని. కరెక్ట్ కరెక్ట్. ఈ రెండో అకౌంట్ నెంబర్ ఎవరు సార్? మీడియేటర్ది. 5% ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ చేయి. ఏమైనా మీడియేటర్ కమిషన్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి సార్. ఏమంటారు? కరెక్ట్. మీడియేటర్ ఇడే కదరా. భలే కనిపెట్టారు సార్. లీగల్ గా కూడా బాగా టైట్ చేసావు. ఎందుకైనా మంచిదని. ఓహో, భగవంతుడి దయవల్ల నువ్వు మాఫియాలోకి వెళ్ళలేదు కనరా. వెళ్ళినట్టయితే మాఫియా వాళ్ళంతా సర్వనాశనం అయిపోయేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. సిగ్గుపడుతున్నావుట్రా. The film crew. యా, హీరో, హీరోయిన్ అండ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్. Oh, who's the director? నేనేనా? రే రోహిత్, ఏమైందిరా?